హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన కిచెన్లో 5-10 నిమిషాల్లో చేసుకునే పుడింగి రెసిపీని చూపిస్తున్నాను. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. ఇలా మీరు క్రిస్మస్కి కానీ, రాబోయే న్యూ ఇయర్కి కానీ, లేదా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా పుడింగిని ట్రై చేయండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది. పుడింగిని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల చక్కెరను తీసుకోవాలి. ఈ చక్కెర బాగా కరిగి మంచి బంగారు రంగులోకి వచ్చే వరకు వేడి చేయాలి. స్టవ్ని సిమ్లో పెట్టి కలుపుతూ క్యారమిల్ వచ్చే వరకు వేడి చేయాలి. అయితే క్యారమిల్ మాడినట్లయితే పుడింగి కూడా టేస్ట్ అంత బాగుండదండి. కాబట్టి మాడకుండా కలుపుతూ స్టవ్ని సిమ్లో పెట్టుకొని క్యారమిల్ ఇలా వచ్చే వరకు ఫ్రై చేయండి. చూడండి, క్యారమిల్ ఈ విధంగా మంచి బంగారు కలర్కి వచ్చాక ఇప్పుడు ఈ క్యారమిల్ని అడుగు ఫ్లాట్గా ఉన్న ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ క్యారమిల్ అడుగు మొత్తం ఈవెన్గా వచ్చేలాగా చేసి ఈ గిన్నెను రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను క్యారమిల్ తయారు చేసుకున్న ప్యాన్లోకే 1 కప్పు పాలను తీసుకుంటున్నాను. ఈ పాలలో 3 టేబుల్ స్పూన్ల చక్కెరను తీసుకుంటున్నాను. చక్కెర అనేది మీ ఇష్టం అండి. మీరు కొంచెం తీపి ఎక్కువ తక్కువ తినే వాళ్ళైతే చూసుకొని అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇప్పుడు పాలు బాగా కాగనివ్వాలి. ఇక్కడ నేను చక్కెర కరిగించుకోవడానికి క్యారమిల్ తయారు చేసుకున్న స్పూన్నే యూస్ చేస్తున్నానండి. ఇలా చక్కెర బాగా కరిగిన తర్వాత ఒక పక్క బాగా పాలు కాగుతూ ఉంటాయి. ఇంకో పక్కన 1/2 కప్పు వరకు పాలను తీసుకొని ఈ పాలలోకి 2 టేబుల్ స్పూన్ల వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర వెనిలా ఫ్లేవర్ ఉంటే తీసుకోండి, లేదంటే ఏ ఫ్లేవర్ ఉన్నా కూడా 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకొని ఉండలు లేకుండా పాలలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఉండలు అనేవి ఎక్కడా లేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపుగా మనకు పాలు కూడా చూడండి బాగా కాగాయి. ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పాలు ఉన్నాయి కదండి, ఈ పాలను మళ్ళీ ఇంకోసారి బాగా కలిపి ఈ పాలలోకి వేసుకోవాలి. పాలలో కస్టర్డ్ పాలు వేశాక త్వరగా గట్టి పడిపోతుందండి. కాబట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నారంటే 2-3 నిమిషాల్లోనే చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టినా కలపడం ఆపేసినా ఉండలు కట్టేస్తుందండి. ఖచ్చితంగా మీరు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇలా 2-3 నిమిషాల తర్వాత చూస్తే చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు తీసుకోండి. పక్కకు తీసాక స్మూత్ కన్సిస్టెన్సీ రావడానికి మరో 1-2 నిమిషాలైనా బాగా కలపాలి. ఇలా మీకు కలపడం కష్టమైంది లేదా ఇంకొంచెం మీకు కన్సిస్టెన్సీ గట్టిగా వచ్చింది అనుకుంటే మిక్సీ జార్లోకి తీసుకొని 2 సార్లు పల్సించుకుంటూ మిక్సీ పట్టి తీసుకోండి. ఇప్పుడు దీన్ని క్యారమిల్ తీసుకున్న బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా పుడింగి మొత్తం బౌల్లోకి తీసుకున్నాక పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారాక 1-2 గంటలైనా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇక్కడ నేను 2 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. మనకు పుడింగ్ అనేది రెడీ అయింది. చూడండి, చేత్తో అలా అన్నామంటే ఈజీగానే వచ్చేస్తుంది. లేదా ఇలా కార్నర్స్ని చాక్తో కొంచెం లూజ్ చేశారంటే ఈజీగా డీమోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని బౌల్పై పెట్టి మనం డీమోల్డ్ చేసుకుందాము. అంతే, చల్లని పుడింగ్ అయితే మనకు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే 5-10 నిమిషాల్లోనే ఈ పుడింగిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ప్రిపేర్ చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.